ఫ్రెండ్స్, ఈ రోజు వివో కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి V40 సిరీస్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి వివో V40 ప్రో, మరొకటి వచ్చేటప్పటికి నాన్ ప్రో వేరియంట్. నాన్ ప్రో వేరియంట్ లో కూడా ఈసారి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా జైస్ కొలాబరేషన్, యూజువల్ గా మనం ప్రో సిరీస్ లోనే చూస్తుంటాం, బట్ నాన్ ప్రో లో కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు ఈసారి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా మనకి జైస్ తోటి అయితే ట్యూన్ చేయడం జరిగిందంట. సో దట్ మీకు బెటర్ క్వాలిటీ ఆఫ్ సెల్ఫీ కెమెరాస్, నాట్ ఈవెన్ ద ప్రైమరీ సెన్సార్స్ కూడా. అఫ్ కోర్స్ ఇవి వచ్చేటప్పటికి మనకి కెమెరా సెంట్రిక్ ఫోన్ గా ట్యూన్ చేస్తారు, డిజైన్ చేస్తారు, లాంచ్ చేస్తారు కూడా. సో ఈ వీడియోలో ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్స్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ను కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి, రెండు కూడా సిమిలర్ గాను. అండ్ ఈ సంవత్సరం తోటి వివో అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ అయ్యి 10 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ రీసెంట్ గా వివో టెక్ డే ని కూడా కండక్ట్ చేశారు. సో ఆ ఈవెంట్ కూడా నేను వెళ్ళాను. దానికి సంబంధించినటువంటి ఫుల్ కవరేజ్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వాళ్ళు అక్కడ షోకేస్ చేశారు. సో వాటన్నిటిని కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఒక వీడియో రూపంలో. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో రెండు బాక్సెస్ కూడా మీకు సిమిలర్ గానే ఉంటాయి. అండ్ వివో V40 లో ఈసారి వీళ్ళు మరొక లోటస్ పర్పుల్ అనేటువంటి కలర్ ఫోన్ ని కూడా అయితే లాంచ్ చేయడం జరిగింది. నిజంగా క్రేజీ అనిపించింది. మిగతా ఈ రెండు కలర్స్ వచ్చేటప్పటికి గ్యాంగస్ బ్లూ అండ్ టైటానియం గ్రే అనేటువంటి రెండు కలర్స్ లో దొరుకుతాయి. సో రీటైల్ బాక్స్ ప్యాకేజ్ వెనక మీరు చూస్తున్నటువంటి రెండు వేరియంట్స్ కూడా మనకి 8+ 256GB వచ్చేటప్పటికి మనకి ప్రో వేరియంట్ లో, మరొకటి వచ్చేటప్పటికి 8+ 128GB. ఇది బేస్ వేరియంట్. అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి రెండిట్లోనూ 12+ 512GB వేరియంట్ అనేది హై ఎండ్ వేరియంట్ కింద మనం ముందు తీసుకొస్తున్నారు. సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ మనకి డివైస్, చార్జర్, కేబుల్ తో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్, అలాగే TPU కేస్, కొంత పేపర్ వర్క్. అండ్ బాక్స్ లో ఏవి కూడా వీళ్ళు మిస్ప్లేస్ చేయలేదు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ టైప్ సి టు టైప్ సి కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇవి సపోర్ట్ చేయడం జరుగుతాయి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ నేను మీతో అయితే మాట్లాడుతున్నాను. సో రెండిటిలో కూడా మిగతా పవర్షన్స్ అన్ని కూడా సిమిలర్ గానే ఉంటాయి, కెమెరా అలాగే పెర్ఫార్మెన్స్ తప్ప. ఫస్ట్ కెమెరాలో మీరు చూసారు అన్నట్లయితే ప్రో సిరీస్ లో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుంది, వేర్ నాన్ ప్రో వేరియంట్ లో మీకు టెలిఫోటో లెన్స్ అనేది ప్రొవైడ్ చేయరు. అండ్ ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ సంబంధించినటువంటి 9200+, వేర్ ప్రో సిరీస్ లో తీసుకొస్తారు. వేర్ ఇక్కడ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7th Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ర్యామ్స్ లో కూడా వేర్ ఇక్కడ 40 Pro లో వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, వేర్ ఇక్కడ మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 2.2 ఇచ్చారు. ఇక్కడ UFS 3.1 ని ప్రొవైడ్ చేశారు. అంతే తేడా, రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ కాదు, సేమ్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ అంతా కూడా మనకి అల్యూమినియం బిల్డ్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు షార్ట్ ఆల్ఫా ప్రొటెక్షన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. సో సాధారణంగా ఫోన్లు ఇట్లా కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అండ్ రేర్ వచ్చేటప్పటికి మనకి ఇది కూడా గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రెండిటిలో కూడా IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫోన్స్ యొక్క థిక్నెస్ కూడా మనకి జస్ట్ కేవలం 7.58 mm తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికే రెండు కూడా మీకు 192 గ్రామ్స్ రావడం జరుగుతుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మీకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ రెండిటిలో కూడా మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చినా గానీ ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా ఎలా తెచ్చారు ఏంటి అనేది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ బ్యాక్ సైడ్ అంతా కూడా వీళ్ళు గ్లాసీ ఫినిష్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే నాకు ఎక్కడ టచ్ చేసినా గానీ ఫింగర్ ప్రింట్స్ స్మర్జెస్ అయితే పడట్లేదు. ఎలా డిజైన్ చేశారో ఏమో బానే ఉంది, బట్ హెవీగా యూజ్ చేసినప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రం కొంచెం చిన్న స్మెడ్జెస్ అయితే పడుతున్నాయి. బట్ నార్మల్ రెగ్యులర్ యూసేజ్ కి అయితే పడదు. ఎనీవే కవర్ వేసుకొని మనం యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ బై ద వే దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ TPU కేస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఇంకా మీకు బెటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఫ్రంట్ కూడా స్క్రీన్ గార్డ్ ప్లేస్ చేసి రావడం అయితే జరుగుతుంది. అండ్ దీన్ని గ్యాంగస్ బ్లూ అనేటువంటి పేరు ఎందుకు తీసుకొచ్చారు అంటే గంగాని గ్యాంగ్స్ అని అంటూ ఉంటారు. సో దాని ఇన్స్పిరేషన్ గా అండ్ దాని కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఫార్మేట్ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ కలర్ అండ్ అట్ ది సేమ్ టైం ప్యాటర్న్ ఇందులో తీసుకొని రావడం అయితే జరిగిందంట. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్. ఇక్కడ రెండు ఫిజికల్ సిమ్ కార్డ్స్ ఉంటే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పి మరొక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఈసారి అయితే IR బ్లాస్టర్ ని ప్రొవైడ్ చేయలేదు. IR బ్లాస్టర్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఇదంతా కూడా 3D కర్వ్డ్ డిజైన్ తోటి రావడం జరుగుతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా
చాలా కంఫర్ట్ గా లైట్ వెయిట్ కాబట్టి ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు. కలర్స్ లో నన్ను అడిగితే ఒకవేళ మీరు వివో V40 తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వీళ్ళు లేటెస్ట్ గా లాంచ్ చేసినటువంటి లోటస్ పర్పుల్ అయితే ట్రై చేయండి, బాగుంది. అండ్ ఒకవేళ మీరు ప్రో వేరియంట్ లో చూస్తున్నారంటే ఇక్కడ మీరు చూసిన గ్యాంగస్ బ్లూ కలర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ప్యాటర్న్ ఉంది చూసారా, ఒక వేవ్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే తీసుకొస్తుంది చూసారా, వేవ్ అనొచ్చు లేదంటే మార్బుల్ టెక్స్చర్ అనొచ్చు, ఈ ఫీల్ అయితే చాలా బాగుంది. ఇక డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. రెండింటిలో కూడా మనకి 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ అనుకుంటారేమో 1.5K రెజల్యూషన్ కలిగినటువంటి డిస్ప్లే, అది కూడా 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. రెండింటిలో కూడా మనకి 10-bit ప్యానల్ అయితే యూజ్ చేశారు. అఫ్ కోర్స్ HDR10 కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ యూట్యూబ్ లో కూడా HDR కంటెంట్ కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడ ల్యాగ్ కూడా లేదు. అప్ టు మీరు 4K దాకా రెజల్యూషన్ ఉన్నటువంటి వీడియోస్ ఫుటేజెస్ అయితే ఇందులో ప్లే చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 1200 nits ఆఫ్ మినిమం పీక్ బ్రైట్నెస్, అంటే ఇండోర్ కండిషన్స్ లో ఇట్లాంటి వాటిలో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే, ఒకవేళ అవుట్డోర్ లేదన్నట్లయితే కనుక మీరు HDR10 కి సంబంధించినటువంటి కంటెంట్ ఏమన్నా చూస్తున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 4500 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ దాకా మీకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్ రావడం వల్ల మీకు డిస్ప్లే ఇమేజ్ చాలా క్రిస్టల్ క్లియర్ గా అండ్ షార్పర్ గా మీకు ఇదైతే కనపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వివో డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పిక్చర్ కూడా చాలా క్లియర్ గా అలాగే క్రిస్ప్ గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ కొన్ని శాంపిల్ వీడియోస్ అయితే ఇప్పుడు మీరు చూసారు కదా, సో డిస్ప్లే సెగ్మెంట్ లో ఇట్ ఈస్ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ DTS ఆడియో టెక్నాలజీ మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మనకి వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ ప్రొఫైల్స్ తో పాటు రెండింటిలో కూడా మీకు హైరెస్ వైర్ అండ్ వైర్లెస్ ఆడియో టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆడియో శాంపిల్స్ అయితే వినేసేయండి. అండ్ ఆడియో కూడా లౌడ్ గానే ఉంది, క్రిస్ప్ గానే ఉంది. ఇక రెండిట్లో బ్యాటరీ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ గా మీకు అరౌండ్ 35 to 40 minutes 0 to 100% ఛార్జ్ అవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మనం ప్రొవైడ్ చేశారు కాబట్టి ఒకవేళ మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా ఆల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మోడరేట్ లేదా మినిమల్ యూజర్ అయినట్లయితే 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే మీకు పక్కాగా రావడం జరుగుతుంది. రెండిట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేయలేదు. బట్ మనం కేబుల్ ద్వారా రివర్స్ లో మన TWS బడ్స్ 5 watts అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. యూజువల్ గా అన్నిట్లో మనం చూసినట్లే దీంట్లో వైర్లెస్ కూడా తెచ్చుంటే అట్లీస్ట్ ప్రో వేరియంట్ లో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనము ప్రో సిరీస్ వివో V40 Pro లో మాట్లాడుకుందాం. ఇందులో MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9200+ అంటే MediaTek Dimensity లో ఉన్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈక్వల్ టు మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 2 ని మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.35 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి TSMC మేకే. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 5G ప్రాసెసరే. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బోత్ ఎయిర్టెల్ అండ్ జియో రెండిట్లో నేను ప్లేస్ చూసాను. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. బేసిక్ గా ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే కనుక గేమింగ్ పర్పస్ కూడా మీరైతే ఇందులో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ జెల్షన్ ఇంపాక్ట్ కూడా నేను గేమ్ ఇందులో ప్లే చేసి అయితే చూసాను. నాకైతే ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇలాంటివి అయితే లేదు. మొబైల్ ఫోన్ ఎక్కడ హీట్ కూడా ఏమవ్వట్లేదు. అండ్ డే టు డే లైఫ్ లో కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఎంత పెద్ద యాప్ నైనా కానీ చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఈవెన్ మల్టీ టాస్కింగ్ లో కావచ్చు, ఈవెన్ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కానీ అలాగే Geekbench స్కోర్స్ కానీ వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్లీ ఓకే అని అంటాను. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇందులో విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో డిపెండ్స్ అపాన్ మీ యూసేజ్ ని బేస్ చేసుకొని మీరు విర్చువల్ ర్యామ్ ని అసైన్ చేసుకొని వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ లో యాప్స్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక. వేరే ఇక్కడ నాన్ ప్రో వేరియంట్ లోకి వచ్చేటప్పటికే ఇందులో మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసరే. 2.63 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో కూడా మనకి 8 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా క్వైట్ డీసెంట్ అని నేను అంటాను. అండ్ డే టు డే టాస్క్ అంటే మీకు ప్రో వేరియంట్ లో వాడినటువంటి విధంగా గేమింగ్ జెల్షన్ ఇంపాక్ట్ కానీ BGMI కానీ ఇదైతే సపోర్ట్ చేయదు. అండ్ నార్మల్ ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ దానికన్నా ఎక్కువగా మీరు మొబైల్ ఫోన్ లో టాస్క్ ఎక్కువగా చేస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. లేదు గేమింగ్ సెంట్రిక్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్రోకి వెళ్ళిపోమని నేను అంటాను. అండ్ ఇందులో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అనొచ్చు పెర్ఫార్మెన్స్ వైడ్ గా. ఈవెన్ దీని Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8 lakh+ గా మనకు రావడం జరుగుతుంది. డే టు డే లైఫ్ టాస్క్ లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
ప్రాపర్ గా మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక. అండ్ దీంట్లో కూడా మనకి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీరు యూజ్ చేసేటువంటి యాప్స్ ని బేస్ చేసుకొని వీటిని ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఇక రెండిటిలో Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో బ్లాట్వేర్ ఉందా అనే విషయానికి వచ్చారంటే లైట్ గా బ్లాట్వేర్ అయితే ఉంది, బట్ వాటిని కూడా రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇందులో ఉన్నటువంటి వి యాప్ స్టోర్ ఏదైతే ఉంది దీని నుంచి ఎక్కువగా మనకి ఆ యాప్ లో ఇన్స్టాల్ చేసుకో ఇన్స్టాల్ చేసుకో అని చెప్పి నోటిఫికేషన్స్ ఎక్కువగా అయితే వస్తుంటాయి. సో వాటిని ఇనిషియల్ గా మీరు సెటప్ చేసుకునేటప్పుడు దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఎనీవే ఈ బ్లాట్వేర్ ని కూడా ఇంకొంచెం తక్కువగా తీసుకొస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రెండిటిలో కూడా మీకు డ్యూయల్ యాప్ సపోర్ట్ చేస్తుంది. మీ ప్రైవసీ ఫోల్డర్ లాక్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా వెరీ కామన్ గా ఉండటంతో పాటు బై డిఫాల్ట్ గా వీళ్ళు వచ్చినప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలర్ ని యూజ్ చేశారు. అవతల వాళ్ళ కాల్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండా నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ వివో V40 Pro లో వచ్చేటప్పటికి మీకు వైఫై అలియన్స్ 7 డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ 2.4 అలాగే 5 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేర్ ఇక్కడ మనకి వైఫై అలియన్స్ 6 అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 అలాగే 5 GHz కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ నాన్ ప్రో వేరియంట్ లో మీకు వచ్చేటప్పటికే 5.4 తీసుకొస్తే ప్రో వేరియంట్ లో 5.3 తీసుకొచ్చారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ప్రాసెసర్ మాక్సిమం అక్కడ దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ వీటితో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనం ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. ఎస్, రెండిటిలో కూడా ఈసారి జైస్ అయితే తీసుకొచ్చారు. జైస్ అంటే మీ అందరికి తెలిసిందే. మన కెమెరా సెన్సార్స్ వచ్చేటప్పటికే సోనీ తయారు చేస్తుంది రెండిటిలో కూడా. బట్ దాని పైన ఉండేటువంటి లెన్స్ ఉంటుంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సోనీ కెమెరా నేను ఇక్కడ వాడేది. సో ఈ బాడీ ఏదైతే ఉందో దీన్ని సోనీ తయారు చేసింది. అండ్ ఇక్కడ ఉండేటువంటి లెన్స్ ఉంది చూసారా. సో ఈ లెన్స్ వచ్చేటప్పటికే నేను సిగ్మాకి సంబంధించినటువంటి లెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో సోనీని యూజ్ చేసి పైన ఉండేటువంటి లెన్స్ ని జైస్ తోటి కొలాబరేషన్ చేస్తూ జైస్ ఆప్టిమైజ్డ్ ఇది. అండ్ రెండిటిలో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి మనకి 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 921 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. రెండిటిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి మనకి 1.88 గా మనకి రావడం జరుగుతుంది. ఇక రెండిటిలో కూడా మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇదే మీకు మ్యాక్రో సెన్సార్ లాగా కూడా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. అండ్ దీని సెన్సార్ పేరు ఏంటి అనేది వీళ్ళు ఎక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ రెండిటిలోనూ వీళ్ళు వాడినటువంటి సెన్సార్ అయితే సేమే. ఇక ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికి వీళ్ళు మరొక టెలిఫోటో లెన్స్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సోనీ IMX కి సంబంధించినటువంటి 816 సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. వేర్ ఆ టెలిఫోటో లెన్స్ అయితే నాన్ ప్రో వేరియంట్ లో అయితే ఉండదు. టెలిఫోటో వల్ల బేసిక్ గా ఏంటి అంటే 2x లేదా 3x లో మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ క్లిక్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఆసమ్ పిక్చర్స్ రావడంతో పాటు మీకు ఇది 50x దాకా మీకు డిజిటల్ అలాగే 2x దాకా ఆప్టికల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అలాగే లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఫోటోస్ ని మీరు ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి 50 మెగాపిక్సెల్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈసారి ఫ్రంట్ కూడా వీళ్ళు జైస్ ట్యూన్ తో మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ 0.8x దాకా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెండింటిలో కూడా వీళ్ళు ప్రొఫెషనల్ ఔరా లైట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా డిపెండ్స్ అపాన్ ఆటోలో పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు డైరెక్ట్ గా అడ్జస్ట్ అవడం జరుగుతుంది. వామ్ లేదా కూల్ లేదన్నట్లయితే లైట్ పింకిష్ టోన్ లో కూడా మనకి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలదు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు గనక ఒక మంచి కెమెరా సెంట్రిక్ మొబైల్ ఫోన్ చూస్తున్నారు, అది కూడా విత్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో సహా అన్నట్లయితే గనక మీకు ఇక్కడ V40 Pro ఏదైతే ఉందో బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జైస్ ట్యూనింగ్ అయితే నాకు ఈసారి చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఇందులో వాడినటువంటి ఏ ఫీచర్స్ కూడా కొన్ని మన కెమెరా యొక్క పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కావచ్చు లేదా కెమెరా యొక్క ఫోటోగ్రఫీ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో చాలా బెటర్ గా తీసుకొచ్చిందనే నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనకి ఆఫ్లైన్ లో ఎక్కువగా సేల్స్ అవుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ నంబర్ సిరీస్ ఏదైతే ఉందో చాలా క్రేజీ ఉంటాయి ఆఫ్లైన్ లో, ఎందుకంటే కెమెరా సెంట్రిక్ ఫోన్స్ కాబట్టి. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వివో V40 Pro వచ్చేటప్పటికి అరౌండ్ 45 to 50,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే నాన్ ప్రో వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు అరౌండ్ 35 to 40K బడ్జెట్ సెగ్మెంట్ లో విత్ కార్డ్ ఆఫర్స్ లో ఎంత లాంచ్ చేస్తారు ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎప్పుడైతే ప్రైస్ రివీల్ అవుతుందో ఇమీడియట్ గా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. ఇన్ఫాక్ట్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఏది పర్చేజ్ చేయాలనుకున్నారు, ఏ ఫీచర్ ఇందులో బాగా నచ్చింది లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైన త్వరగా అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.